ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః చతుర్దశోధ్యాయః గుణత్రయ విభాగయోగః. శ్రీ భగవానుడు చెప్పెను, దేనిని తెలుసుకొని మునులందరూ ఈ సంసార బంధము నుండి విడువడి సర్వోత్తమమగు మోక్షస్థితిని బడిసిరో అట్టి పరమాత్మ విషయికమైనదియు జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనదియునగు జ్ఞానమును మరల చెప్పుచున్నాను. ఈ జ్ఞానమును ఆశ్రయించిన జనులు నాతో ఐక్యమునొందిన వారై సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు. అర్జున, గొప్పదైన మూల ప్రకృతి నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానము. అద్దానియందు నేను గర్భకారణమైన చైతన్య రూపమగు బీజమును ఉంచుచున్నాను. దానివలన సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి సంభవించుచున్నది. అర్జున, సమస్త జాతులందును ఏ శరీరములుద్భవించుచున్నవో వానికి మూల ప్రకృతియే మాతృస్థానము. నేను బీజమునుంచునట్టి తండ్రిని. గొప్ప భుజములు కలవో అర్జున, ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు బంధించువైచుచున్నవి. పాపరహితుడవగువో అర్జున, ఆ సత్వాది గుణములలో సత్వగుణము నిర్మలమైనదగుట వలన ప్రకాశమును కలుగచేయునదియు ఉపద్రవము లేనిదియు అగుచు ఇంద్రియ సుఖమునందలి ఆసక్తి చేతను వృత్తి జ్ఞానమునందలి ఆసక్తి చేతను జీవుని బంధించుచున్నది. ఓ అర్జున, రజోగుణము దృశ్య విషయముల ఎడల ప్రీతిని కలుగచేయునదియు తృష్ణను ఆసక్తిని కలుగచేయునదియునని ఎరుగుము. అయ్యది కర్మలందలి ఆసక్తి చేత ఆత్మను లెస్సగా బంధించి వేయుచున్నది. ఓ అర్జున, తమో గుణము అజ్ఞానము వలన కలిగినదియు సమస్త ప్రాణులకును మోహమును కలుగచేయునదియునని ఎరుగుము. అయ్యది మరపు, సోమరితనము, నిద్ర మొదలగు వానిచే జీవుని లెస్సగా బంధించి వేయుచున్నది. ఓ అర్జున, సత్వగుణము సుఖమునందును రజోగుణము కర్మమునందును తమోగుణము జ్ఞానమును కప్పివైచి ప్రమాదమునందు జీవుని చేర్చుచున్నవి. ఆశ్చర్యము. ఓ అర్జున, సత్వగుణము రజోతమో గుణములను అణగతొక్కి ప్రవర్తించును. అట్లే రజోగుణము సత్వతమోగుణములను, తమోగుణము సత్వరజోగుణములను అణగతొక్కి ప్రవర్తించును. ఎప్పుడు ఈ శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియ ద్వారములన్నిటియందును ప్రకాశరూపమగు జ్ఞానము కలుగుచున్నదో అప్పుడు సత్వగుణము బాగుగా వృద్ధి నొందుచున్నదని తెలుసుకొనవలెను. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, రజోగుణము అభివృద్ధి నొందునప్పుడు మనుజుని యందు లోభత్వము, కార్యములందు ప్రవృత్తి, కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండుట, ఆశ అనునవి పుట్టుచుండును. కురువంశీయుడవగు ఓ అర్జున, తమోగుణము అభివృద్ధి నొందినదగుచుండగా మనుజుని యందు అవివేకము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము అనునవి కలుగుచున్నవి. ఎప్పుడైతే జీవుడు సత్వగుణం అభివృద్ధిని పొందినదగుచుండగా మరణించునో అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానము కలవారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును. రజోగుణం అభివృద్ధి నొందియుండగా మరణించువాడు కర్మాసక్తులగు వారియందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణము అభివృద్ధి నొందియుండగా మరణించువాడు పామరుల గర్భములందు లేక పశుపక్ష్యాది హీనజాతులయందు పుట్టుచున్నాడు. సాత్వికమైన కర్మమునకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు, రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు, తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు పెద్దలు చెప్పుదురు. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన అజాగ్రత్త, భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి. సత్వగుణము కలవారు మరణానంతరము ఊర్ధ్వలోకములకేగుచున్నారు. రజోగుణము గలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తి గల తమోగుణయుతులు అధోలోకములకు జనుచున్నారు. ఎప్పుడు వివేకవంతుడు సత్వాది గుణముల కంటే నితరమును కర్తగా నెంచడో మరియు తనను గుణముల కంటే వేరగు వానినిగా తెలుసుకొనుచున్నాడో అప్పుడు అతడు నా స్వరూపమును పొందుచున్నాడు. జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ మూడు గుణములను దాటి పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు అను వాని చేత లెస్సగా విడువబడిన వాడై మోక్షమును పొందుచున్నాడు. అర్జునుడు పలికెను, ప్రభువగు ఓ కృష్ణ, ఈ మూడు గుణములను దాటినవాడు ఎట్టి లక్షణములతో కూడియుండును, ఎట్టి ప్రవర్తన కలిగియుండును, మరియు ఈ మూడు గుణములను అతడు ఏ ప్రకారముగా దాటివేయగలుగును? శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున,
ఎవడు తనకు సంప్రాప్తములైన సత్వగుణ సంబంధమగు ప్రకాశమును గాని రజోగుణ సంబంధమగు కార్యప్రవృత్తిని గాని తమోగుణ సంబంధమగు మోహమును గాని ద్వేషింపడో అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో తటస్థుని వలె ఉన్నవాడై గుణముల చేత చెలింపజేయబడడో గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలుసుకొనియుండునో చలింపక నిశ్చలముగానుండునో మరియు ఎవడు సుఖదుఖములందు సమభావము కలవాడును ఆత్మయందే స్థిరముగానున్నవాడును మట్టిగడ్డ రాయి బంగారము వీనియందు సమబుద్ధి కలవాడును ఇష్ట అనిష్టములందు సమభావము కలిగియుండువాడును ధైర్యవంతుడును సమస్త కార్యములందు కర్తృత్వ బుద్ధిని వదులువాడును అయి ఉండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగము చేత సేవించుచున్నాడో అతడి గుణములన్నిటినీ లెస్సగా దాటివైచి బ్రహ్మముగా నగుటకు సమర్థుడగుచున్నాడు. ఏలయనగా నేను నాశరహితమును నిర్వికారమును శాశ్వత ధర్మస్వరూపమును నిరతిశయ ఆనందస్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును అయి ఉన్నాను. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయः.